వరంగల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కమ్ కమ్యూనిటీ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, సామాజిక, విద్యా మరియు మత వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గార్మెంట్ తయారీ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేయగా, అర్హులైన పేద విద్యార్థులకు విద్యా అవసరాల కోసం నోట్బుక్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అభివృద్ధికై 20 లక్షలు సిడిఎఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. तो इसके अलावा ये बहुत सारे कारनामे हैं जो सोसाइटी के जरिए से अंजाम दिए जा रहे हैं और इसकी तफसीली रिपोर्ट हमारे एमएलए साहब को, जनाब हमारे लाइब्रेरी के चेयरमैन हमारे जनाब अजीज खान साहब को, जनाब लाइब्रेरी चेयरमैन अजीज खान गारी, कोट वेंकट गारी, మైనార్టీ అజిత్ గారికి, అబూబకర్ గారు మరియు వరంగల్ జిల్లాలో ఏ అవసరాలు ఉన్నా పెద్ద మనిషిగా ఉన్నటువంటి అనిల్ సిద్దిక్ గారికి, వేదికల చెప్పిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మంచి కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా, ఉద్యోగాలు కావాలనేది డిపెండ్ కాకుండా మహిళలకు ఒక మంచి గొప్ప అవకాశం కల్పించేటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటీని చాలా సంతోషం మీ అందరికీ కలగడం కూడా మీరు పూర్తి స్థాయిలో యూజ్ చేసుకోవడానికి దీనికి ఎంతవరకు సహాయం అవసరం ఉంటుందో నేను గవర్నమెంట్తో కూడా మాట్లాడి మీకు కావాల్సిన సహాయం తప్పకుండా. అదేవిధంగా ఎంఎల్ఏ ఫండ్ అనేది గతంలో ఉన్న కంప్లీట్ చేయకపోయిందని 10 కోట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి. ఎప్పుడు కానీ 3 కోట్లు ఇస్తారు ముఖ్యమంత్రి. గవర్నమెంట్ రాగానే 10 కోట్లు ఇస్తారు, 10 కోట్లు ఖర్చు చేస్తాం. లేట్ చేయాలి, ఎందుకంటే అవసరాలు అంటుంటాయి కాబట్టి కూడా నేను ఫిజికల్గా తిరిగి డివిజన్ తిరుగుకుంటూ మున్సిపల్ కమిషనర్ నేను 50% ఇస్తాం, మీరు 50% ఇవ్వండి. దాని యొక్క రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మిగతా అవసరం ఉన్న వాటికి, మహిళా కాలేజీలలో, స్కూల్స్లో బాత్రూమ్స్ కాబట్టి వాటికి కానివ్వండి, ఇవన్నీ కూడా 10 crores కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏమో కొత్త ఫండ్ పంపిస్తారు సిడిఎం. ఆ ఇచ్చినప్పుడు తప్పకుండా నేను దీనికి 20 lakhs అన్న కాబట్టి నేను తప్పకుండా రెండోది అబూబకర్ గారి వాటి గురించి డీటెయిల్స్ మీరు ఎట్లా కావాలి, ఎట్లా సంప్రదించాలి, ఫండ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది కనుక మీరు ఇచ్చేది ఉంటే దాని గురించి అబూబకర్ గారు క్లియర్గా క్లుప్తంగా మీకు వివరించి చెప్తాడు. అప్పుడు అప్లై చేసుకుంటానికి అది ఒకటే కాకుండా బ్యాంకుల ద్వారా కానీ, ఎక్కడైతే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే వాటి ద్వారా కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ నుంచి వచ్చినటువంటి కానివ్వండి, ఏమేమి ఉన్నాయో కూడా నేను కూడా తెలుసుకుంటాను. అది కమిషనర్ గారిని అడిగి వాటి దానికి కంప్లీట్ అయిన తర్వాత మీరు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా పూర్తిగా వివరాలు మేము పంపిస్తాము. కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి తప్పకుండా పంపిస్తాం. అంతేకాకుండా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ గురించి మాకు మీరు కూడా ఒకటి టోటల్గా 1-2 acres కల్లా మహిళలకు यूनिफॉर्म्स आर्डर